satisfied with my percentage. I feel all the efforts that I've put in throughout the year have paid off. 98.4 in core 5 subjects is a very satisfactory percentage for me. How do you feel your parents? I think I made my parents proud enough. This is a very high percentage for my parents personally. Throughout their life, they have provided me all the resources, facilities, equipments, all the resources necessary for studying. They have also guided me whenever I faced any problems. And hence, I feel a great credit. I wish to express gratitude to, especially towards my parents, for providing all the help throughout my great time. What is your second language? Second language is French. French. How many marks you got? Centum. 100 on 100. 100 అండ్ ఫ్రెంచ్లో. ఓకే, అది ఎట్లా ఉంది ఈ పర్సంటేజ్? ఓకేనా, సాటిస్ఫాక్షన్ ఉందా? అవును ఉంది, ఎందుకంటే మేము కష్టపడి చేసాం కదా, సో వచ్చే మార్క్స్ తో వీఆర్ హ్యాపీ. కానీ ఇంకా ఎక్కువ చేయొచ్చు ఫ్యూచర్ లో. ఇంకా వస్తే బాగుండేది అని ఉందా? అవును ఉంటుంది, కానీ మళ్ళీ ఫ్యూచర్ కి ఇంకొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు 99 రాలేదు, 98 వరకు రాలేదు, సో మాకు ఇంకొన్ని టార్గెట్స్ ఉన్నాయి టు అచీవ్. సో ఇట్స్ క్వైట్ సాటిస్ఫాక్టరీ. ఓకే, ఎట్లా ప్రిపరేషన్ సంబంధించి ఎక్కువ రోల్ పేరెంట్స్ది ఉందా? మీ ప్రిపరేషన్ సంబంధించి ఫ్యాకల్టీ ఎక్కువ రోల్ తీసుకున్నారా? మీ కష్టమేనా, లేకపోతే ఇయర్ త్రూ అవుట్ చదివినారా, లేకపోతే ఎగ్జామ్స్ ముందే ఎక్కువ హార్డ్ వర్క్ చేసినారా? ఇయర్ త్రూ అవుట్ చదివాము. ద ఫ్యాకల్టీ ఇక్కడ టీచర్స్ చాలా మంచిగా టీచ్ చేస్తారు. మాకు వర్క్ షీట్స్ ఇచ్చారు. దే గేవ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ అస్. ఈవెన్ అట్ హోమ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. సోషల్ సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల మాకు చదువుకోవడం చాలా ఈజీగా అయింది. ఓకే, మీ పేరు? మహతి. ఎంత పర్సెంటేజ్ వచ్చింది మహతి? 97. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పేరు? యశిక శ్రీరామ్. యశిక. పర్సెంటేజ్ 97. ఓకేనా, సాటిస్ఫాక్షన్ ఉందా? సాటిస్ఫైడ్, కానీ ఇంకా కొంచెం ఎక్కువ ట్రై చేసి ఉండాలి అని అనిపిస్తుంది. ఎస్, తెలుస్తుంది మీ ఫేస్ లో. ఓకే, దేంట్లో పోయినాయి కొంచెం మార్క్స్ తక్కువ అంటే? ఐ థింక్ మ్యాథ్ అండ్ ఫిజిక్స్ లో ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉంటే బాగుండేది. ఓకే, స్కూల్ కి సంబంధించి మీ ఫ్యాకల్టీ సపోర్ట్ ఎట్లా ఉండే? స్కూల్ అయితే చాలా బాగుంది. టీచర్స్ చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ అండ్ ఆల్ చాలా హెల్ప్ అయినాయి ఎగ్జామ్ రోజు. సో ఐఎమ్ ఓవరాల్ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ రిసీవ్. ఓకే, అంటే మీరు ఎట్లా అంటే ఇయర్ త్రూ అవుట్ ప్రాక్టీస్ ఎక్కువ చేసినారా, లేకపోతే ఎగ్జామ్స్ ముందు ఎక్కువ ఫోకస్ చేసినారా? ఇయర్ త్రూ అవుట్ ఐ వుడ్ సే మొత్తం స్టార్టింగ్ నుంచి 12th స్టార్టింగ్ నుంచి ఫోకస్ చేశాను. ఓన్లీ స్కూల్ సబ్జెక్ట్ స్కూల్ వరకేనా, లేకపోతే ఇంట్లో ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రా ట్యూషన్స్ కానీ ఎక్స్ట్రా క్లాసెస్ కానీ? లేదు, అలా ఎక్స్ట్రా ఏం లేదు. స్కూల్ సపోర్ట్ వరకే మంచి పర్సంటేజ్ వచ్చింది. ఏమవుదాం అనుకుంటున్నారు నెక్స్ట్? ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నారు? సైన్స్ స్ట్రీమ్ లో ఉన్నాను. Okay. I am preparing for JEE Advanced currently, so I am aiming for CS branch in any of the top IITs. ఓకే, ఏ సబ్జెక్ట్ ఇష్టం మీకు? Physics and math. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. ఓకే, కంగ్రాట్స్. Thank you. మీ పేరు? My name is Dhriti. రితి, ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి? I got the highest in psychology. I got 99, which Wow. is the center by 1 mark. మీకు సైకాలజీ ఇష్టమా? Yes, I do. I enjoy all my subjects. I'm part of the humanities stream, so all subjects are very interesting to me. ఓకే, ఇయర్ అంతా ఫోకస్ పెట్టినారా, లేకపోతే ఎగ్జామ్స్ ముందు ఎక్కువ హార్డ్ వర్క్ చేసినారా? I think throughout the year I maintained a constant effort, but I focused more on understanding the content. And I think by the end of a few months before the exam, that is when I sat and I focused on memorizing and actually learning the information. ఓకే, యువర్ సెకండ్ లాంగ్వేజ్? My second language is we don't have language. We had English only. ఇంగ్లీష్. Yes. ఓకే, ఇంగ్లీష్ లో ఎంత వచ్చాయి? English I got 96. The problem with that was a bit of time management issues, but I feel like this is a lesson for me to take forward to my college and next year's work. నీ ఫ్రెండ్ సర్కిల్స్ తో మాట్లాడి ఉంటావు కదా, ఎవరైనా ఎక్కువ అంటే తక్కువ వచ్చినాయి మార్క్స్ అని రివాల్యుయేషన్ కి వెళ్ళాలి అని ఆలోచనలో ఉన్నారా? Yes, there are few. In fact, I myself am planning to go for revaluation. Which Because, subject? For economics, mass media, and psychology again. Okay. Because I am confident that I did really well. So, with my teachers, with the help of my teachers, her guidance, I will move forward with this. ధృతి, సైకాలజీలో మంచి మార్క్స్ వచ్చినాయి మీకు, మళ్ళీ ఎందుకు రివాల్యుయేషన్? I know, but I expected a centum because I believe that the efforts I've put are good enough to score such a great number. But moving forward to the revaluation process, I will talk to my teachers and with their guidance. సెన్ మార్క్స్ వస్తాయని మీకు మళ్ళీ నమ్మకం ఉంది? I mean, I'm satisfied with my marks, but I just like to give it one more try. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? So I'm interested in international relations. I will be pursuing that course in I'm writing entrance exams till now. So once I'll be moving forward with that course, I'm interested in representing our country in the international forum, United Nations. సబ్జెక్ట్స్ వైజ్ మీకు సైకాలజీ ఇష్టం అన్నారు, ఫ్యాకల్టీ వైజ్ మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు?
faculty wise, like teachers who are my Yeah. I'd say my favorite teacher is my English teacher, Srihari sir. He has constantly guided me throughout the year, not only through in terms of academics, but emotionally as well. You know, he's always been one that, you know, marks don't define you, regardless of whether you score high or low. It's your personality. Yes. And he has helped me throughout the year to become a better person. Yes. Throughout my entire preparation past year, my teachers have really guided me. They provided me with everything. The school is very supportive. I've always been interested in improving my marks and talking to my teachers. It is I didn't really do it for the marks sake or anything. For past year I've been studying just to understand the subject, how to apply it. I'm very interested in science and mathematics and all. So genuinely it has been like with the support has been very nice. I regardless whether it is maybe even beyond syllabus also, I'd like to discuss with my teachers sometimes, and it's always very helpful. And because of their support and their help, and because of my What parents about help your and all. parents' role? My parents also, every time I'm at home, I have a younger brother. He's also, it's a very supportive environment. So regardless whether maybe I have done a little bit bad on some tests also, they are always encouraged me to do better. So because of that I was able to do such a good job. Ma'am, are you satisfied full-fledged? Yeah, I'm very happy with what my son has done. He's got school first. He's a school topper, and I wish him all the very best. I want to thank the entire school. They have been really, really good from the way they have been encouraging the child, and how all the support from the teachers. Whenever they ask a question, they have a doubt, they always clear it up. So I'm really thankful to the school also, and for the entire DPS Nacharam faculty. So he's done a good job. I'm very proud of my son. Yes, thank you, ma'am. Sir, what about you? This is a result of his sincere efforts and his guidance from all the teachers in DPS Nacharam, as well as all the previous schools he has studied. And he has been doing good, and we expect that the results will keep on coming. And I wish all the students who have passed and got very good marks for a very bright future. Thank you. సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ సంబంధించి కామర్స్ టాపర్ అదితి ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు అదితి? I feel very elated because I didn't expect it, ఓకే, and all my hard work paid off. So I'm just euphoric right now. ఓకే. కాలేజ్కి సంబంధించి డిపిఎస్కి సంబంధించి యు ఆర్ ద టాపర్. సో ఇక్కడి ఫ్యాకల్టీ మీ పర్సంటేజ్ ఎంత? 96.6. 96. అంటే మీకు ఇప్పుడు ఏమైనా ఇంకొంచెం కష్టపడితే 98. ఇప్పుడు ఇదే స్కూల్కి సంబంధించి 10th క్లాస్ స్కోర్ చూస్తే 98. అఫ్ కోర్స్ సిబిఎస్ఈ 12th స్టాండర్డ్ 98% వచ్చిన పిల్లలు ఉన్నారు. సో అట్లేమన్నా ఆలోచిస్తే ఇంకొంచెం ముందు నుంచి చదివితే బాగుండేది, లేకపోతే ఇంకొంచెం ఫోకస్డ్ గా ఉంటే బాగుండేది, అట్లేమన్నా అనిపిస్తుందా? Yeah, I feel like I slacked off in Okay. between because I lost motivation. ఓకే, But I would have done better if I focused more. ఓకే. మీ పర్సంటేజ్ లో ఎక్కువ రోల్, ఎక్కువ కష్టము అంటే మీది కాకుండా చెప్పిన వాళ్ళలో ఫ్యాకల్టీది ఎక్కువ ఉందా, పేరెంట్స్ ఎక్కువ ఉందా? ఇంట్లో ఎవరి రోల్ ఎక్కువ ఉంది? Faculty, because they supported me a lot, especially my accounts and economics teacher. They supported me a lot. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? Economics. ఎకనామిక్స్. ఎంత వచ్చినాయి అందులో? 97. 97. ఓకే. నెక్స్ట్ ఏమవుదాం అనుకుంటున్నారు ఫర్దర్? I want to go into the field of finance, and I want to become an investment banker. ఓకే. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? I'm very happy. ఓకే. అంటే మీకు ఫస్ట్ ఉండేనా ఒక ఐడియా ఈ లెవెల్లో మార్క్స్ వస్తుంది, టాపర్ అవుతుంది అని? అదితి? No. We were expecting more than 95%, but it was a pleasant surprise for us. టాపర్ అనేది. Yes, ఓకే. కాలేజీకి సంబంధించి మీరేం చెప్తారు? DPS? It's a beautiful college. I wholeheartedly feel that it is completely the role of DPS in making her whatever Aditi is today. Especially the teachers, the faculty, they are wonderful. They are very supportive. ఏ క్లాస్ నుంచి encouragement. అవుతుంది అదితి ఇక్కడ? She is joined in intermediate. Intermediate That is, only. 11th. Wow. She was in Aurobindo International, so Okay. from there she shifted to DPS, and it was her, dream to join this school. Okay. And there also she was a topper in 10th. Okay. She 10th scored 94%, yeah, in 10th, and now she has outshined. యాక్చువల్ గా మీరు ఒక టాపర్ గర్ల్ ని అన్నారు. సో యాజ్ ఏ పేరెంట్స్ మీకు అది ఉంటది, కానీ కొంతమంది పిల్లలు ఇప్పుడు తక్కువ వచ్చిన వాళ్ళు చాలా నిరుత్సాహంలో ఉన్నారు, రివాల్యుయేషన్ వెళ్ళాలి అనుకుంటున్నారు. Okay. వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సజెషన్ అంటే ఏం చెప్తారు? This is just a small, very minor setback. It shouldn't be taken very seriously, and kashtapadali, malli rayali. This is only the beginning of their career, so don't take it too hard. ఎస్. It's only a stepping stone. You have to be very resilient
and bounce back. Yes. Satkirat Kaur Chawla and I scored 95.8%. I'm really Which group? MPC. MPC. Okay. I'm really happy about my marks. I feel very proud of myself. I came up to my expectations. I'm really happy about this. I made myself, my parents, my teachers, and my friends really happy, and I'm really happy. What about is this. your favorite subject? Chemistry? I like chemistry. Yes. How many marks in chemistry? 95. 95. Okay. Are you satisfied, ma'am? Yes, very much satisfied. I'm feeling so proud of her. No. Yeah, What about DPS Nacharam? it's a very best school in. I must know about this. Yeah, it's actually she has been from 15 years in this school. Okay. She has given 15 years. Oh. So it's a good opportunity for me also that she has done so well from this school. And teachers are very experienced and well teachers. థ్యాంక్ యూ మ్యామ్. ఎంబైపీసీ గ్రూప్కి సంబంధించి టాపర్ సత్యార్థి ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు సత్యార్థి? చాలా సంతోషం. మీరు గెస్ చేసినారా? అసలు లేదు. ఎగ్జామ్ తర్వాత కొంచెం ఐడియా ఉండేది, కానీ దాని తర్వాత ఐ స్టార్టెడ్ టు realize ki I should wait for the result and only then start to feel happy, and I was actually pretty pleasantly surprised when the result came out. తెలిసిపోతుంది మీ ఫేస్ లో. ఓకే. ఎవరి రోల్ ఎక్కువ ఉందంటే ఏం చెప్తారు సత్యార్థి? టీచర్స్ దా, పేరెంట్స్ దా? నా పని, నా వర్క్, నా హార్డ్ వర్క్, దాని తప్ప మా పేరెంట్స్, మా టీచర్స్ సపోర్ట్, ఐ థింక్ దట్స్ పారమౌంట్. టీచర్ సపోర్ట్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. It's important for a student to have the kind of academic support to grow as a human being, as an individual, as an independent individual with independent ideas, with a goal in life. And I think all the credit that should go for my score is teachers and my parents who supported me throughout my journey. ఓకే. ప్లానింగ్ ఎట్లా చేసుకున్నారు సత్యార్థి? అంటే మొదటి నుంచి ఫోకస్డ్గా చదువుకున్నారా, లేకపోతే ఎగ్జామ్స్ ముందు కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేసినారా? యాక్చువల్గా కన్సిస్టెన్సీ ఉండాలి, ఎప్పుడైనా కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు ఎగ్జామ్ ముందైనా సరే, ఎగ్జామ్ తర్వాత అయినా సరే మీరు చదవాలి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ లిటిల్ బిట్ రోజు, it doesn't matter. You should keep your book open even when you're relaxing, to remind yourself that you have to get back there and prepare a little bit every day. So it doesn't matter what day it is, you should keep your consistency intact, and of course before the exam you need to put in that extra hard work which is required. మొబైల్స్ ని పక్కన పెట్టి ఇప్పుడున్న జనరేషన్ లో ఫోన్ వాడకుండా చదివితే తప్ప ఇట్లాంటి పర్సంటేజ్లు టాపర్ అవ్వడం సాధ్యం కాదు. మొబైల్ పక్కన పెట్టినారా నిజంగా? లేదా? నా ముందు కంప్యూటర్ ఉండేది, పక్కన ల్యాప్టాప్ ఉండేది, ముందు యూట్యూబ్ ఉండేది, పక్కన టీవీ ఉండేది, టీవీ నడుస్తుండేది. My pattern of studying is not that I leave everything and only study. I have things going on in the background, but I try to focus on the things that matter at that moment. Great. So even if there's something going on the television, my mind is in my studies. Having something in background to keep myself occupied, let myself know that there is some activity going on around is always nice when I'm studying. That's why I keep the TV on. That's all. Wow, great. Somewhat special also. Sir, etla feel avutunnaru? Great, ma'am. Wonderful. His hard work, mostly it is his hard work, teachers' care actually and concern, and mothers' effort that makes a big difference in children's studies. Etla pettunaru madam effort ante? Like he said, consistency I think is the key. So as he talks about the television being on, YouTube on. So the moment he realized, for example, I'll give you an example, he actually deleted his Instagram. He actually removed it from his phone. Wow. When he started realizing that it was becoming a little obsessive. So that kind of a checkpoint needs to be there. So you don't have to literally stop everything, but you need to realize when your studies are losing the top priority. So the moment he would realize that, because you need relaxation as well. So everybody's got a different way to relax. So when you realize that, and he kind of realized that okay, Instagram seems to be pulling me a little more than my studies. So he kept it away at least from January or December. So I think, and of course, as I said, teachers definitely around the clock. I mean, question papers, literally after every kid, depending on what they need. And environment in the house, so you stand by your kid. So 2 years you let life flow, but you then do consciously let it flow. So the priority still remains.
హ్యుమానిటీస్ కి సంబంధించి 96% తో టాపర్ గా నిలిచిన హాసిని మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు హాసిని? చాలా చాలా హ్యాపీ. అసలు రిజల్ట్ వచ్చినాక ఐ కాంట్ స్టాప్ స్మైలింగ్ అట్ ఆల్. ఫస్ట్ నేను మమ్మీతోనే షేర్ చేశాను. ఓకే. తర్వాత ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి టీచర్స్ కి కాల్, వాళ్ళ కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట. హాస్పిటల్ రిజల్ట్ చెక్ చేసుకున్నావా. బట్ రియలీ హ్యాపీ. ముందు గెస్ లేకుండేనా? లేకుండానే 95 ఎక్స్పెక్ట్ చేసాను, బట్ 96.2 ఇంకా సెంటమ్ వచ్చింది ఒక సబ్జెక్ట్ లో. సో ఏ సబ్జెక్ట్ లో సెంటమ్? వొకేషనల్ స్కూల్స్. వొకేషనల్. ఓకే. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఏం చెప్తారు? అది ఎకనామిక్స్ అండ్ సైకాలజీ వచ్చింది. దానిలో 98 అండ్ 96 వచ్చింది. ఓకే. రియలీ హ్యాపీ. ఓకే. ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ లో అయినా కొంచెం నేను అనుకున్న దానికంటే తక్కువ వచ్చాయి అని ఏం లేదా? ఉంది. హిస్టరీలో 94 వచ్చింది, కొంచెం 96 అబౌవ్ ఎక్స్పెక్ట్ చేస్తుండే. ఓకే. ఏమైనా రివాల్యుయేషన్ వెళ్తున్నారా? సబ్జెక్ట్ ఏం లేదు, సాటిస్ఫైడ్. 96.2 వచ్చింది. మేడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఏ క్లాస్ నుంచి చదువుతుంది? ఇంటర్ లోనే జాయిన్ చేశారు? ఇంటర్లో జాయిన్ చేస్తాం. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, తనకి ఇంత స్కోర్ చేస్తుందని అనుకోలేదు. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా చాలా ఉండే నాకు. ఓకే ఉన్న సిచ్యువేషన్స్ లో పిల్లలు ఈ సిచ్యువేషన్ కి రావడం అంటే కూడా గ్రేట్. ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ బయట సొసైటీలో వాళ్ళ మెంటల్ టెన్షన్స్ కానీ మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతూ కూడా వాళ్ళు చదవడం అనేది, వాళ్ళు గోల్ రీచ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనతో పాటు బిజినెస్ స్టడీస్ తో టాపర్ గా ఉన్న అమ్మాయి ఉన్నారు. మీ పేరు? Dhwani Doshi. ఎట్లా ఉంది మీ ఫీలింగ్? I'm very proud and I'm very thankful to my parents and my teachers and Delhi Public School for this opportunity and the guidance that they have given me, because of which I was able to score 100 in business studies. Oh, 100. Okay. మొత్తంగా స్కూల్లో ఫ్యాకల్టీది ఎక్కువ రోల్ ప్లే చేసిందా మీ పేరెంట్స్ దా? ఈ Faculty was very helpful with the worksheets and the guidance of how to write and all, but at the same time my parents were my support system at my home, and the mental support that they gave me throughout the journey was very special and helpful for scoring the center. ఓకే. ఏమైనా స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసే వాళ్ళ మీకు సంబంధించి 12th స్టాండర్డ్ రిలేటెడ్? Yeah, there were a lot of activities that were created at school. మీరు ఉండే వాళ్ళ యాక్టివిటీస్ లో? Yeah, I had participated in the IIFBM and a lot of clubs in the school as well. ఎట్లా సాధ్యమైంది అంటే యాక్టివిటీస్ లో ఉంటూ కూడా మంచి పర్సంటేజ్ తెచ్చుకోవటం అనేది? అంటే ప్లానింగ్ ఎట్లా చేసుకున్నారు? At home also, teachers especially guided us in the beginning only that you have to make a timetable about how to achieve even extracurricular with academics. So that timetable helped a lot. Along with that, the teachers every time, like the test that the school took every month and all that, everything was very helpful. The questions did repeat in the board exam. Yes. So it was helpful. నాకు 96% వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. యాక్చువల్లీ ఇలా 96 వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నిన్న రిజల్ట్స్ ఓపెన్ అయినాక చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్కి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అందరికీ చాలా హ్యాపీ. ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? ఏ గ్రూప్ తీసుకున్నారు? నేను లా తీసుకుంటాను. లా తీసుకుంటాను. ఫైనల్ గోల్ ఏంటి అంటే మీ కెరీర్ పరంగా? ఫైనల్ గోలా అంటే నాకు ప్రస్తుతానికి నాకు అడ్వకేట్ అవ్వాలని ఉంది. కానీ హూ నోస్ కదా, అంటే 5 years లా చేసే వరకు మేబీ ఇట్ మైట్ చేంజ్, ఇట్ మైట్ నాట్ చేంజ్. సో ఐ జస్ట్ వాంట్ టు బి ఓపెన్ టు ఆల్ ఎక్స్పీరియన్సెస్. ఐ వాంట్ టు సీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. డిపిఎస్ నాచారానికి సంబంధించి అవ్యక్త 97% పైన మార్కులు సాధించింది. అమ్మాయితో మాట్లాడదాం. అవ్యక్త ఎట్లా ఫీల్ అవుతున్నారు? It's a lovely feeling because obviously a lot of hard work that I put in, parents put in, and my school has put in a lot of hard work on me, and it's a lovely feeling. So what is your favorite subject? I really like chemistry. And how many marks in chemistry? I got 97 in science. Okay. Satisfied? You know what they say, a student is never satisfied, but yes, I mean. Okay. Madam, etla undi DPS actually if you'll consider Avekta is like into the sports. Basically she is a pro tennis player. And she has not attended the school up to the mark, but DPS teachers and management, they have supported a lot. And you know, like around her all the people used to say like it is difficult for you to score and get into the topper list, but DPS management really taught her to stand exceptional, and as she has done a lot of put in a lot of hard work. Oh, thank you. Fatima, how do you feel? What about your percentage? I feel very happy. I'm very excited about this percentage, and I hope to carry it forward into 11th grade also. Next future plannings? My future plan is to go into consulting. So I have shifted boards to IGCSE, and I've taken economics, maths, sociology, psychology, business and English for 11th and 12th grade. Madam, how do you feel? I feel so proud of her. It's her own, obviously school health.
It's a great school with great teachers. But yes, she worked hard a lot. Okay. It's her own endeavor, Okay. and we feel proud of her. About your percentage? It's very exhilarating and I feel very proud of myself considering all the efforts I put in, and with all my extracurriculars it was very nice to see my results, and getting full in maths is something I dreamed of since I was in 9th, so it's very nice and I feel very proud of myself getting these marks, and it was due to all the teachers' efforts put in, all the extracurricular or extra classes they took, and my parents who supported me through the night, sat by my side and helped me through out of it, so it's very nice. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? Ma'am, it's a very proud moment for me. In my family, she's the first one who has topped. Wow. So it's a very wow moment for all of us. And I'm really thankful to the school for the support, the guidance, worksheets, every step they have guided the child with. A lot of efforts have been put in by school. And of course, she's also been guided, but she implemented it. Is the thing that put her above. Yes. So మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? Yeah, of course, it's a great feeling. Still sinking in, and she put in a lot of hard work, but well guided by her elder brother, who's also passed out from here. I think she has achieved first milestone. I hope she replicate in +2 also. Okay. Look forward to that, and it's all contributed, helped by everybody around, teacher, friends, families, and all. Yes. Thank you. Your name? I'm Akshat. Your percentage? I've scored 98.2 in 10. Okay. Satisfied? Not exactly, but could have got a little better, but I'm happy with what I got. Okay. Your favorite subject? Favorite subject was science. It was really interesting according to me, and my teacher said a lot to me. So science was my favorite subject. Okay. ఎన్ని వచ్చాయి సైన్స్ లో మార్క్స్? I got 100 on 100 in science. గ్రేట్. ఇంకా ఇందులోనైనా 100/100 వచ్చాయా? Information technology. Okay. 100 on 100 in IT. IT. Okay. ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? 10 మార్క్స్ తెచ్చుకున్నారు 2-3 సబ్జెక్ట్స్ లో మీ అబ్బాయి. Yeah, it's really a proud moment for parents, for teachers, and for the school also. This achievement was not possible without the support of teachers. We really thanks to all teachers for their support and motivation and for everything throughout the journey. Actually, he performed very well, so we are really proud of him also. ఎట్లా కష్టపడ్డాడు సార్? అంటే ఈ మార్క్స్ కి ఓకేనా? అంటే మీకు I think it is okay. It's a good marks, means whatever they have performed, it is to the best of their abilities. So we are very happy. హ్యాపీ. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎట్లా చూడాలనుకుంటున్నారు బాబు? He is planning to go for a coaching center. He wants to pursue IIT. So he wants to do an engineering from IIT. So he is taking a coaching accordingly. ఓకే. మనతో మరొక స్టూడెంట్ ఉన్నారు, నాట్య. ఎన్ని వచ్చాయి మార్క్స్? 97.8%. ఓకే. సాటిస్ఫాక్షన్ ఉందా? చాలా ప్రౌడ్ ఉన్నాను. ఓకే. ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ చేసినాక ఎక్కువ వచ్చాయి. సూపర్, గ్రేట్. ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ వచ్చాయి? నాకు అన్నిటికంటే కంప్యూటర్ లో వచ్చింది, అండ్ కంప్యూటర్ ఫుల్ మార్క్స్ వచ్చాయి, అండ్ సైన్స్ లో వచ్చింది. ఓకే. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. సూపర్ వచ్చాయి సైన్స్ లో. ఈ స్కూల్ కి సంబంధించి ఫ్యాకల్టీ విషయంలో నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? నా ఫేవరెట్ టీచర్ నా ఇంగ్లీష్ టీచర్, తన పేరు శ్రేయ మ్యామ్, అండ్ షీఈ్ మై ఇంగ్లీష్ టీచర్. ఓకే. అండ్ మొత్తం ఇయర్ మొత్తం షీ టాట్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఇంగ్లీష్ లో ఎన్ని వచ్చాయి? ఇంగ్లీష్ లో 78 వచ్చాయి. 80. కొంచెం తగ్గాయి కదా ఇంగ్లీష్ లో. యాక్చువల్ ఇంకా స్కోర్ చేస్తే బాగుండేది అనిపిస్తుందా? ఏదో ఒకటి. చాలు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఐమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే మాకు తనకి ఎన్ని వచ్చినా ఓకే, మాకు బాగా చదివింది, సో బాగా వస్తుందని తెలుసు. బాగా వస్తుంది దాంట్లో కొంచెం పాయింట్ అటు ఇటు ఎలా వచ్చినా వీఆర్ ఫైన్ అనుకున్నాం. యాజ్ లాంగ్ ఎస్ తను సాటిస్ఫై అయితే చాలు మాకు. నాట్యం ఎట్లా చూడాలనుకుంటున్నారు? అంటే ఫ్యూచర్ లో మీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఆమెను ఇట్లా ఈ రోల్ లో చూడాలి, లేకపోతే ఇది చదవాలి, ఆమె హ్యాపీగా చూడాలనుకుంటున్నారు. గ్రేట్. యాజ్ లాంగ్ ఎస్ షీఈస్ హ్యాపీ ఇన్ హర్ లైఫ్ అండ్ షీ అచీవ్స్ వాట్ షీ వాంట్స్ టు, అండ్ ఏ టెన్షన్స్ లేక ప్రెషర్స్ లేక చక్కగా చదువుకుని చక్కగా వాట్ ఎవర్ షీ వాంట్స్ టు ఇన్ హర్ లైఫ్ షీ డస్. చాలు, అది చాలు. తను ఏది అవ్వాలనుకుంటే దానికి అంటే ఫ్రీడమ్ ఉంది. అంతే. ప్రస్తుతానికి అయితే డాక్టర్ అవ్వాలనుకుంటుంది, నీట్ కి ప్రిపేర్ అవుతారు. ఓకే. దాని ఇష్టం ఏమన్నా వచ్చేది. ఎవరి రోల్ ఎక్కువ ఉంది నాట్య? పేరెంట్స్ దా, టీచర్స్ దా? నీ పర్సంటేజ్ లో ఆలోచించి చెప్పుకో, ఇంటికి రావాలి. ఎవరి రోల్ ఎక్కువ ఉంది? ఐ థింక్ టీచర్స్ స్కూల్ డెఫినెట్లీ లైక్ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అండ్ వాళ్ళ వర్క్ షీట్స్ లో నోట్ బుక్స్ లో అవన్నీ. బట్ ఐ థింక్ ఇంటికి రాగానే ఎక్కువ చదువుకుంటా స్కూల్లో కంటే. ఓకే. సో పేరెంట్స్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ స్కూల్ నాచారంకి సంబంధించి 99% తెచ్చుకున్న రిషిత్ మనతో ఉన్నాడు, మాట్లాడదాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు రిషిత్?
I feel great Happy? right now. Yes. ఇందులో ఎక్కువ వచ్చాయి సబ్జెక్ట్ French la 100, ఫ్రెంచ్ 100/100. నెక్స్ట్ science ఇంకా math la 99. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? Math మ్యాథ్స్. ఎంత వచ్చింది మ్యాథ్స్ లో? 99. 99. ఓకే, ఆ ఒక్క మార్క్ కూడా మిస్ అయినా అనిపిస్తోందా? ఓకే, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ. స్కూల్ మీకు ఎంత వరకు హెల్ప్ అయింది ఇట్లా టాపర్ గా మీ అబ్బాయిని చూడడానికి? చాలా హెల్ప్ అయింది మేడం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటేనే నెంబర్ 1 స్కూల్ కదా, చాలా బాగుంది. సో నెంబర్ 1 స్కూల్లో వేసినారు, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అబ్బాయి కూడా, చేసినారు. బాగా సో ఇంకెట్లా చదువుతాడు. చూడాలనుకుంటున్నారు బాబుని? హయ్యర్ పొజిషన్ కి ఇంకా హైయర్ చాలా. సరే, ఇంకా అంటే కష్టపడే విషయంలో రిషిత్ అసలు ఫోన్స్ వాడకుండా ఏ మాత్రం డీవియేట్ కాకుండానే ఫోన్స్ అసలు యూజ్ చేయకుండానే సీరియస్ గా ప్రిపేర్ అయినాడా? ఎట్లా ప్రిపేర్ అయినాడు ఇంట్లో? అసలు ఫోన్స్ గేమ్స్ అనేది ఏం చూడాడు మేడం. ఏంటంటే చాలా అతనికి చెప్పే అవసరం లేదు, హార్డ్ వర్క్ చాలా చేస్తాడు. రాగానే అతను ఈ రోజు ఏమున్నది, మనకు స్కూల్లో ఏం చెప్పారు, ప్రోగ్రామ్ ఏంటి అని చెప్పి దాని గురించి కాన్సన్ట్రేట్ బాగా పెట్టి దానికోసం చేస్తాడు. ఏమైనా యాక్టివిటీస్ లో కూడా ఉండేనా? ఇంతకుముందు స్పోర్ట్స్లో కొన్ని ఉండే మేడం, ఇప్పుడు ఈ స్టడీ దిక్కెళ్ళి 10th వచ్చాడు కాబట్టి ఇవన్నీ కొంచెం పక్కనే పెట్టాడు. సో దానికి సంబంధించి అంటే స్పోర్ట్స్ పక్కన పెట్టి మరీ చదివినందుకు నీకు సాటిస్ఫాక్షన్ ఉందా? స్పోర్ట్స్ మిస్ అయినా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? ఏం లేదా? ఓకే, మీ స్కూల్లో సంబంధించి ఇంకా టాపర్స్ చాలా మంది ఉన్నారు. సో ఈ టాపర్స్ విషయాన్ని పక్కన పెడితే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అంటే నువ్వేం చెప్తావు? ఎట్లాంటి సజెషన్స్ ఇస్తావు? కొంచెం నిరుత్సాహంలో బోర్డ్ మార్క్స్ అంటే అంత ఇంపార్టెంట్ అనిపించదు నాకు. బట్ ఇంగ్లీష్ board marks aren't really that useful, but they show where you are. You can use them as a standard for what you'll do next in your future years. That's what I feel. Congrats, Rashid. Today, DPS Nacharam 10th class results and 12th class results was yesterday CBSE declared, and all the toppers called for this campus, and the parents also, all the toppers' parents came. And intermediate +2 and 10th class, huge number was election results are declared, and all are 100% pass with so many number of centums, 152 centums in 10th class, and 12th class also centums came. And then over a period of time, Nacharam DPS has established one of the best school in the country, and all the DPS schools and including our Pallavi model schools, we got all the 10th class, and wherever intermediate is there, everywhere our student passed 100%. And this is one of our principals and VPs, HMs, and all the staff ownership, and they have worked very hard. And students and parents also, they are cooperated with us, and with the management, all the infrastructure time to time we provided. And marks is the one part, academics. Plus with academics, sports, indoor games, outdoor games, and all-round development is our main motto. And finally, we have to develop the student as in all-round academics, sports, and all the other curricular activities, co-curricular activities, and best character we should have, and they should have the best. Our students should be proud to be our India, and whole world is looking at India, and India is now developing. We are placed 4th largest economy in the world, and we are going to be number 1 Vikshit Bharat in 2047. In that process, our government of India is working, and all the departments also working in that process. And to become the number 1 to the world, our youth has to be educated well, and they have to be developed to face the country in all the situations. And we have seen in recent developments with our neighbors, our army and our government of India took the bold stand, and then within one day we have shown our strength to the Pakistan. Now we have proved one of the best army in the world, and in the world all the CEOs are our Indians,
and whole world is looking at India, and we have to develop our youth for the next generations to become the world number one India. For that, parents and students cooperation with our teachers and principals in charges, they are doing their best, and we request all the parents, students, and our teachers with the management cooperation, coordination, and it will be like a giant venture. We have to work together to develop the best students for our country and for the world. Thank you for all our teachers, principals, and parents and students for this cooperation, and we will continue to do this and grow all our schools, one of the best schools in India. Thank you. On behalf of the management of Delhi Public School Nacharam, all my faculty members, I wish all my senior secondary and the secondary students an astounding congratulations on account of the success in the examinations, the results of CBSE which have been declared yesterday. I wish to inform all the press and media here that DPS Nacharam stands as one of the largest CBSE schools in the entire country, with a total strength of 8,400 plus students studying in the entire campus. I'm also proud to announce that we had a whopping number of more than 623 students taking the secondary examination yesterday, and 100% pass in the class 10 examinations by all my students. It is year after year success stories that we speak about at all times. I'm also proud to announce the summary of the results. This time for the first, we have a 99.4 as the aggregate school percentage, highest achieved by the student by Diya Prakash of class 10. I also have Chaitanya getting a 99.2, Zahra Fatima, Sunkari Rashid Gaud and Yukti Agarwal getting a 99%. The second school topper with Akshat Pandey, Navya Gupta and Sudhiti Reddy with 98.8. So as a summary, I have around 90% above 200, about 191 students scoring 80% and above, 144 school students scoring 70% and above, and 88 students scoring 60% and above. Overall, the result has been the best among the Twin City schools of CBSE. I'm also proud to inform that 152 students have scored centums, 100 on 100 in all the subjects that they have taken examinations for. This result once again speaks about the stupendous effort of the management, the wonderful faculty that I have, and all the best practices that we conduct in schools. The results continue in the senior secondary batch. I have in the senior secondary 374 students who took the examinations yesterday. Again, 100% pass of all the students, an achievement which creates a lot of accomplishments for us. We also have the highest number of children of senior secondary in DPS Nacharam, close to 1,000 students who join us in 11th and 12th every year, taking around 26 combinations of subjects in the school. A school average standing at a high above 81%. My overall school science topper with Harshavardhan Ravichandra, 97.4. Overall humanities topper, Mahati Pujari with 97%. Overall commerce topper, Aditi P with 96.6%. Once again, 15 students scoring above 95%, 65 students scoring 90% and above, 195 students scoring 80% and above, 316 students scoring 70% and above, 372 scoring above 60% in the examinations conducted so far, results declared yesterday. I'm also proud that in the senior secondary level, I have 18 students scoring centums, which is again 100 on 100 in several subjects that the school is offering, and the children have taken their examinations. So on that note, I would wish to thank all my teachers, the faculty members who have done marvelously well, my team of headmistresses, vice principals, senior management team, my chairman Kumaraya sir, director Pallavi ma'am, COO Mr. Yashasvi, Tribuna director again, and all the other senior faculty directors who have been a part of this wonderful success story. On the last note, thank all the wonderful parents without whose support we would not have achieved the results this well. Thank you once again from all of us. DPS నాచారంకి సంబంధించి 100% పాస్ పర్సంటేజ్తో అలాగే 10th ప్లస్ 12th స్టాండర్డ్స్ రెండిట్లో కూడా స్టూడెంట్స్ అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. మరి స్టూడెంట్ రిజల్ట్స్కి సంబంధించి ఆ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం అంతా ఉన్నారు, వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసుకుందాం. మేడం,
100% సాటిస్ఫాక్షన్ ఇంకా ఏమైనా కొంచెం ఇంక్రీజ్ అయ్యేది ఉండేనా? అంటే 99.4 దగ్గర ఆగిపోయాము. కొంచెం 100 వచ్చేస్తే ఇంకొంచెం ఆనందిస్తాం టీచర్స్ అందరం. బట్ 99.4 ఫర్ ద ఫస్ట్ టైం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్. అంటే నాచారం గురించి చెప్పాలంటే అరౌండ్ 8,400 స్ట్రెంత్. సో 10th 12th నంబర్స్ ఎలా ఉంటాయంటే అరౌండ్ 623 10thలో, మళ్ళీ అరౌండ్ 374 ఇన్ క్లాస్ 12. సో లార్జ్ నంబర్స్ ఈ స్కూల్లో. ఎందుకంటే రిజల్ట్ మాట్లాడినప్పుడు ఇంతమంది పిల్లలు 26 సబ్జెక్ట్ కాంబినేషన్స్, ఇట్స్ నాట్ ఈజీ. ఓవరాల్ రిజల్ట్ ఇస్ సిబిఎస్ఈ కదా, క్లాస్ 10 and 12. కానీ నిన్న రిజల్ట్ మాత్రం ఇట్ వాజ్ ఐ థింక్ వన్ ఎఫర్ట్ బై ఆల్ మై టీచర్స్. అందుకే వీళ్ళందరూ ఉన్నారు నా వెనకాల. వీళ్ళు లేకుండా స్కూల్ ఉండదు. సో ఆల్ మై టీచర్స్ పుట్ ఇన్ డిఫరెంట్ ఎఫర్ట్స్. సమ్ టైమ్స్ మాకు పొద్దున 8 క్లాసులు స్టార్ట్ అవుతాయి, రాత్రి 8 వరకు ఉంటాయి. పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళకి సబ్జెక్ట్స్ రానివి చెప్పి, ఈవినింగ్ క్లాసెస్, సండే క్యాప్సూల్ కోర్సెస్, లైవ్ వర్క్ షీట్స్, అంటే వాళ్ళతో పాటు మేము కూడా ఎగ్జామ్స్ రాసినట్టే ఉంటాం. పిల్లలు అదే చెప్పారు, ఎందుకంటే ఆ టైంలో లేచినప్పుడు అబ్బా అనిపించింది, కానీ ఇప్పుడు ఆ డేస్ గుర్తు చేసుకుంటే చాలా బాగుంది మేడం అని. మేడం, పిల్లలు డిఫరెంట్ మన బ్రాంచెస్కి మాట్లాడితే ఒకటి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉండటం వల్ల, అలాగే ఇంకా 50 మార్క్స్ పర్సంటేజ్ 50 సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించి మేము ఇంకా చాలా మంచి స్కోర్ తెచ్చుకునే వాళ్ళము. కానీ సెకండ్ లాంగ్వేజ్ మస్ట్ తెలుగు అనేటం వల్ల కూడా కొంత పర్సంటేజ్ తగ్గింది అనే వాదన వినిపించింది. దానికి మీరేమంటారు? నో అలా ఎప్పుడు ఉండదమ్మా. ఎప్పుడైనా సెకండ్ లాంగ్వేజ్ చదువుతున్నాము అంటే అది క్లాస్ 1 నుంచి చదువుతారు వాళ్ళు. క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు సెకండ్ లాంగ్వేజ్ ప్లస్ 5 to 8 థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. 8th వరకు చదివిన సెకండ్ లాంగ్వేజ్ 9 and 10లో రిజల్ట్ ఏం తగ్గిపోదు అలాగా, అబ్సల్యూట్లీ నాట్. కానీ ఇన్ జనరల్ కూడా సిబిఎస్ఈలో హిందీ తెలుగులో 100% కానీ 90% అబౌవ్ తెచ్చుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే పేపర్లో లిటరేచర్ ఉంటుంది, లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, కొంచెం కష్టమే. సైన్స్ వచ్చేసరికి, మ్యాథ్ సైన్స్ వచ్చేసరికి లాజిక్ రీజనింగ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం సెంటెమ్స్ వస్తాయి అక్కడ. సోషల్లో 99 వచ్చాయి ఆల్మోస్ట్ చాలా మందికి. సో దట్స్ ఓకే. బట్ తెలుగు వల్ల రాలేదు అన్నది అబ్సల్యూట్లీ నో. కాంపిటెన్సీ మార్క్స్ కి సంబంధించి ఒక 50% అట్లా పెట్టినారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఒక రకంగా పిల్లలు రెడీ అవడమే మంచిది. ఎందుకంటే రిజల్ట్ ఎవ్రీ ఇయర్ మాకు టఫ్ కనిపిస్తున్నాయి పేపర్స్, కానీ ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా పిల్లలు బాగానే చేస్తున్నారు. రిజల్ట్ ఎక్కడ తగ్గట్లేదు. ఎవ్రీ ఇయర్ ఓవరాల్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఈసారి స్కూల్ యావరేజ్ చాలా పెరిగింది మాకు. సో కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి పిల్లలకి హెల్ప్ చేస్తుంటే తప్పేంటుంది. రేపు తర్వాత కాంపిటీషన్ ఫేస్ చేయాలి, వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి. అలాంటప్పుడు టఫ్ పేపర్స్, ఈసారి నీట్ ఫిజిక్స్ పేపర్ చాలా కష్టంగా వచ్చింది అన్నారు, కానీ మరి పిల్లలు బాగా చేస్తున్నారు అన్నప్పుడు తప్పేం లేదు కదా. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ ప్రిపేర్డ్. అండ్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ గుడ్, వెరీ వెరీ వెల్ డన్. ఇట్లా ఆల్సో సిబిఎస్ఈ ఎలా చేస్తున్నారంటే ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్, ఒక డిసిప్లిన్ నుంచి ఇంకో డిసిప్లిన్ కలుపుతున్నారు. సో చిల్డ్రన్ ఎప్పుడు కూడా మనం ఎలా అంటే బట్టి కొట్టి రాస్తామంటే చూడండి, పోయింది అసలు. బట్టి కొట్టి రాయడం అనేది పోయింది ఆల్మోస్ట్ కంప్లీట్గా. ఈవెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా టఫ్ చేశారు, అక్కడ కూడా కాంపిటెన్సీ. సో ఇట్ ఈస్ గుడ్. వన్ వే చిల్డ్రన్ ఆర్ ప్రిపేరింగ్. టెక్స్ట్ బుక్స్ చదవడం కావాలి, ఓన్లీ నోట్స్ చదివి రాసేస్తాను అంటే లేదు, గైడ్స్ చదువుతాను అంటే అసలు లేదు, ఇంపాసిబుల్ ఈసారి. సో టీచర్లు చెప్పింది వినాలి. మా టీచర్స్ అందరూ కూడా మేము ఒక్కొక్క చాప్టర్కి ఒక 3-4 వర్క్ షీట్స్ ఇస్తాం. ఆ వర్క్ షీట్స్ బాగుంటాయి, అంటే దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్, డిఫరెంట్ పబ్లికేషన్స్. కాంపిటెన్సీ ఏవైతే అంటున్నామో ఆ వర్క్ షీట్స్ పిల్లలు బాగా చేస్తారు. సో దానివల్ల ఎస్ ద రిజల్ట్ ఇస్ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. 10th క్లాస్తో పోలిస్తే 12th స్టాండర్డ్ 1% అట్లా తగ్గింది. సో దాని గురించి ఏమంటారు? ప్లస్ మీకు ఏ సబ్జెక్ట్స్ ఎక్కడ పిల్లలు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చినారు? 10th పిల్లల, 12th స్టాండర్డ్ పిల్లల? అలా కంపేర్ చేయడానికి ఉండదమ్మా. అంటే 10th వేరు, 12th వేరు. వెళ్తున్న కొద్దీ క్వశ్చన్ పేపర్స్ టఫ్ ఉంటాయి, సిలబస్ టఫ్ ఉంటుంది. 11th and 12th సిబిఎస్ఈ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కరికులమ్స్. సో అది కంపేర్ చేయడం ఉండదు. దాన్ని 10th% బాగా వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. 12th% 80.21 ఇస్ స్కూల్ యావరేజ్, విచ్ ఇస్ వెరీ గుడ్ మ్యామ్. అంటే మిగతా స్కూల్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకోటి కూడా చెప్తాను మీకు, 26 కాంబినేషన్స్, ఈసీసీ, యోగా, ఆంటర్ప్రినర్షిప్, సైకాలజీ, ఇవన్నీ అందరూ ఇవ్వరు. జనరల్గా అంటే ఎంపీసీ బైపీసీ వెళ్ళేస్తారు. మనం అలా కాదు. ఇక్కడ చైర్మన్ సార్ చెప్పినట్టు ఎప్పుడు ఆయన ఐడియా ఏంటంటే పిల్లలకి ఏం చదువుకోవాలంటే అన్ని కాంబినేషన్స్ ఇవ్వాలి మనం. సో అలా 26 కాంబినేషన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందరికీ ఫ్యాకల్టీ, టీచర్స్ ఉంటారు. సో సెంటమ్స్ అయితే 18 సెంటమ్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ టచ్ చేసాము, విచ్ ఇస్ అ గుడ్ వన్. బట్ ఇట్స్ ఓకే. కష్టం. ఫైనల్ క్వశ్చన్ మేడం, సబ్జెక్ట్స్తో పోలిస్తే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉంటూ కూడా, స్పోర్ట్స్ ఆడుతూ కూడా, వేరే వేరే గేమ్స్ ఆడుతూ కూడా మంచి పర్సంటేజ్ తెచ్చుకున్న పిల్లలు మన స్కూల్లో ఉన్నారు. సో దానికి సంబంధించి ఎట్లాంటి స్పెషల్ కేర్ ఇచ్చినారు? ఆ పిల్లలకి ఎక్స్ట్రా ఏమైనా టైమింగ్స్ ఇచ్చినారా? ఎట్లా ఇచ్చిండ్రు టైం టేబుల్? ముందు నుంచి కూడా డిపిఎస్ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ మొదలెట్టినప్పటి నుంచి కూడా చైర్మన్ సార్ అంటే మహేంద్ర హిల్స్ కానీ, నాచారం కానీ, నాదర్గుల్ కానీ, ఏరోసిటీ, సంతోష్ నగర్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. సార్కున్న ఒకే ఒక ఐడియా ఏంటంటే అది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే పిల్లలు ఒక్క చదువే కాదు. ఇప్పుడు మన క్యాంపస్ చూసాం అనుకోండి, ఆల్మోస్ట్ 26 acres పెద్ద క్యాంపస్, లేని స్పోర్ట్ అంటూ లేదు. అలాగే హాస్టల్లో కూడా మేము ఏం చేసామంటే స్కాలర్షిప్స్ ఇచ్చి మనం స్పోర్ట్స్ మంచి పర్సనాలిటీస్ని తెచ్చుకున్నాం మన పిల్లల్ని. సో వాళ్ళకి హాస్టల్లో పెట్టి స్పోర్ట్స్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ట్రా స్టడీ అవర్స్. అబ్సల్యూట్లీ టీచర్స్ మేము
అదే అన్నాను కదా, మా టీచర్స్ లేకుండా రిజల్ట్స్ రావని. ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు పిల్లలు పిలవడం, వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకోవడం, వీ వర్క్ హార్డ్. సో ఇక్కడ టెన్నిస్ ప్లేయర్ ఉంది, ఆమెకు హై పర్సెంటేజ్ వచ్చింది, అమ్మాయి అదే అంటుంది, థ్యాంక్ యూ మ్యామ్, చిన్నప్పటి నుంచి మీరు పెంచారు నన్ను అని. సార్ ఓకే, దట్స్ హౌ ఇట్ ఇస్. సో వీ హ్యావ్ ప్రెటీ మెనీ స్పోర్ట్స్ ఛాంపియన్స్ ఇన్ స్కూల్. వీ హ్యావ్ యోగా, ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారు మన దగ్గర. మీ మెసేజ్ మేడం, కొంచెం పర్సంటేజ్ తక్కువ వచ్చినా, కొంచెం అనుకున్న లెవెల్లో పర్సంటేజ్ రాకపోయినా నిరుత్సాహంలో ఉన్న పేరెంట్స్కి కానీ, సెంట్ మార్క్స్ తెచ్చుకోకుండా కొంచెం నిరుత్సాహంతో ఉన్న స్టూడెంట్స్కి కానీ మీరు ఇచ్చే సలహా? అంటే ప్రిన్సిపల్గా కాకుండా ఈ సలహా నేను టీచర్గా చెప్తాను. నేను టీచింగ్ చేసేటప్పుడు కూడా పిల్లలకి ఒకటే చెప్తాను, సక్సెస్ అనేది జీవితంలో మార్కులు బట్టి రాదు, జీరో రాదు. మార్కులు అన్నవి కొంతమందికి వస్తాయి, అకాడమికలీ హై అచీవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి వస్తాయి, తప్పేం లేదు, వాళ్ళు చేయగలరు, వాళ్ళని పుష్ చేయగలం కూడా మేము కూడా. అలా అని చెప్పి 90%, 80%, 70% తక్కువ అంటే అబ్సల్యూట్లీ కాదు. వెన్ యూ టాక్ ఆఫ్ అచీవ్మెంట్స్ అండ్ సక్సెస్ ఓవరాల్గా చూస్తాం ఎప్పుడు కూడా. అందుకే మేము స్కూల్లో ఏమంటామంటే ప్రతి చైల్డ్కి ఒక ప్రొఫైల్ బిల్డప్ చేసుకోండి అంటాం. ఆ ప్రొఫైల్లో కనీసం ఒక 5 స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఒక 5 క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి, కమ్యూనిటీ సర్వీస్, ఒక 5 గ్రీన్ ఇనిషియేటివ్స్ చేస్తాం, ఈ హరితహారం ఇవన్నీ చేస్తాం, ఒక 5 లీడర్షిప్, అంటే నువ్వు స్పోర్ట్స్ క్యాప్టెన్ అవ్వచ్చు, హౌస్ క్యాప్టెన్ అవ్వచ్చు, క్లాస్ మానిటర్ అవ్వచ్చు, గ్రీన్ బ్యాచ్ తీసుకోవచ్చు, గ్రీన్ క్రూసెట్, నీ ఇష్టం. అవన్నీ కలిపితే ఒక ప్రొఫైల్ వస్తుంది. అంతేకాని జస్ట్ మార్క్స్ని బట్టి మాత్రం సక్సెస్ కాదు. సో నేను ఇప్పటికి ఆల్మోస్ట్ 34 years ఈ ఫీల్డ్లో ఉన్నాను, కొన్ని లక్షల మంది పిల్లల్ని చూశాను. సక్సెస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మార్క్స్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ థింగ్స్ దట్ యూ డూ. అండ్ పబ్లిక్ స్పీకింగ్ చాలా ఇంపార్టెంట్, లీడర్షిప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. రేపు ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ చేయాలంటే మార్క్స్ ఒక్కటే కాదు. డిపిఎస్ స్కూల్స్ సంబంధించి సిబిఎస్ఈ రిజల్ట్స్కి సంబంధించి ఒపీనియన్ చైర్మన్ సార్ మల్క కుమరే గారు చెప్తారు. సార్, సిబిఎస్ఈ రిజల్ట్స్ ఆల్ ఇండియాలో నిన్న ఎస్టర్డే అనౌన్స్ చేసుడు అయింది. అదే అందులో డిపిఎస్ అన్ని స్కూల్స్, పల్లవి అన్ని స్కూల్స్ రిజల్ట్స్ వచ్చాయి. అది అన్ని స్కూల్స్లో కూడా అందరూ 100% పాస్ అయ్యారు. తర్వాత అన్ని స్కూల్స్లో కూడా ఒక్కొక్క స్కూల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో 100కి 100 వచ్చాయి. తర్వాత లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ రిజల్ట్స్ చాలా ఎక్కువ వచ్చాయి. 100కి 100% కానీ, తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్లో మ్యాక్సిమం స్కోరింగ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ రావడం కానీ, తర్వాత అగ్రిగేట్ కూడా, స్కూల్ అగ్రిగేట్ కూడా పెరిగింది. కాబట్టి దీనికి మా టీచర్స్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, హెచ్ఎంస్ అందరి వారి ఓనర్షిప్, ప్లస్ స్టూడెంట్స్ కోఆపరేషను, పేరెంట్స్ కోఆపరేషను, తర్వాత టైం టు టైం మేము వాళ్ళకు ఏదైతే అవసరం ఉందో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, దాంతో ఇది సాధ్యమైంది. కాబట్టి ఇప్పుడు ఇండియా మనం గ్రో అవుతున్నాము. 11th పొజిషన్ నుంచి ఇప్పుడు 4th వచ్చాము. కాబట్టి ఈ ఇండియా మనం వికసిత్ భారత్ 2047లో నెంబర్ 1గా కాంపిటేట్ అవుతున్నాం వాళ్ళ నెంబర్ కనుక. దాంట్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. అదేవిధంగా మనం ఎన్ఈపి 2020 పాలసీ కూడా వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది మోడీ గారు వచ్చిన తర్వాత. అయితే ఆ ఎడ్యుకేషన్ పాలసీలో మనం వరల్డ్ బెస్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఎడ్యుకేషన్ న్యూ పాలసీ కూడా మేము అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసాము. కాబట్టి పిల్లలకు అకాడమిక్స్తో సహా అకాడమిక్స్ మార్క్స్ వస్తూ ఉంటాయి, అది ఒక పారామీటర్. అయితే మా దగ్గర ఏంటంటే అన్ని స్కూల్స్లో మనం స్పోర్ట్స్లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, తర్వాత ఇంక్లూడింగ్ యోగా, ఆర్ట్, క్రాఫ్ట్, తర్వాత ఐటీ, ఈ అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకు చెప్తూ మనము ఒక బెస్ట్ ఆల్రౌండ్ స్టూడెంట్గా ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మన ఇండియాలో కానీ ఏ కంపెనీలో కానీ సొంత బిజినెస్ పెట్టుకున్నా, లేకుంటే స్టార్ట్అప్ చేసిన వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు మంచి వాళ్ళు ఏ ఫీల్డ్ ఉన్నా కానీ వాళ్ళు ఎక్సెల్ కానీ వీలుగా తయారు చేయడమే మీ ఉద్దేశం. అందులో మా స్టూడెంట్స్ కూడా మా అల్యూమిని అంతా కూడా ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారు, తర్వాత ఆర్మీలో ఉన్నారు, తర్వాత అబ్రాడ్లో మంచి ఐటీ కంపెనీస్లో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ అయ్యారు, బట్ కంపెనీ సెక్రటరీస్ అయ్యారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అయ్యారు. ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. బట్ మనం ఇప్పుడు మన అన్ని గ్రూప్ స్కూల్స్లో పల్లవి కానీ, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, లేకుంటే మన డిపిఎస్ స్కూల్స్లో ఒక 42,000 స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో 40 yearsలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఎవ్రీ ఇయర్ మేము మా తరఫున, మేనేజ్మెంట్ తరఫున, మా టీచర్స్, ప్రిన్సిపల్స్ ఇంత వాళ్ళ హార్డ్ వర్క్ చేసి దీన్ని ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఈ విధంగా
డెవలప్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్ఫుల్ చెప్తున్నాము. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు అన్ని న్యూ డిజిటల్ ఏజ్లో చాలా డైవర్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఆ డైవర్షన్ తప్పించి వాళ్ళు చదువుకునేటట్టుగా వాళ్ళకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి అన్నీ చేస్తూ ఉన్నారు. దాని అందరూ కూడా అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అంతా ఒక గ్రూప్గా పనిచేసి ఈ విధంగా రిజల్ట్స్ తీసినందుకు అందరికీ ధన్యవాదాలు. సార్ +2కి సంబంధించి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర కేరళ వీటన్నిటి తర్వాత తెలంగాణ కనిపిస్తోంది. సో సిబిఎస్ఈ విద్యా విధానంలో ఇంకేమైనా మార్పులు అవసరం అంటారా? అంటే ఈ సిబిఎస్ఈ సిలబస్లో ఎట్లా ఉందంటే మన తెలంగాణలో తెలంగాణ కానీ ఏపీలో మన దగ్గర కొంచెం కార్పొరేట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. అయితే తమిళనాడు కానీ కేరళ కానీ కొంత పార్ట్ ఆఫ్ ది కర్ణాటకలో వాళ్ళు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా సిబిఎస్ఈకే మొదటి నుంచి ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ సిబిఎస్ఈలో మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మన తెలంగాణలో చాలా ఇంప్రూవ్ అయింది, ఆంధ్రాలో కూడా ఇంప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో ఓన్లీ సిబిఎస్ఈ ఒకటే ఉంటుంది, ఈ స్టేట్ సిలబస్ కూడా ఉండదు. అంటే ఇప్పుడు మన ఎట్లయితే సేల్ ట్యాక్స్లో జిఎస్టీ ఒకటి వచ్చి 1 నేషన్ 1 ట్యాక్స్ అని అయితే ఫ్యూచర్లో మనకు 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ అనే పాలసీగా వస్తుంది. కాబట్టి సిబిఎస్ఈకే ఫ్యూచర్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఇన్ని బ్రాంచెస్లో చూస్తే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో, అది డిపిఎస్లో పల్లవిలో చదువుతున్న పిల్లలు ఉన్నారు. సో ఇది ఎట్లా సాధ్యమైందంటే ఇంత నమ్మకం మీరు గెయిన్ చేయడంలో ఎక్కడ సక్సెస్ అయినారు? ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతూ కూడా మిగతా యాక్టివిటీస్లో చాలా టాప్ లెవెల్లో ఉన్న పిల్లలే మళ్ళీ ఈరోజు టాప్ ర్యాంకర్స్గా ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది? అంటే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన క్రెడిబిలిటీ, మన టీచర్స్ వాళ్ళ ఓనర్షిప్ తీసుకొని వాళ్ళని పర్సనల్గా, అంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఎట్లున్నారంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్పలేని ఇష్యూస్ కూడా ఇక్కడ మన టీచర్స్కు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని వాళ్ళ ఆ పర్సనల్ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేస్తారు. చాలా మంది మన కౌన్సిలర్స్ ఉన్నారు, ప్రతి స్టూడెంట్స్ని కౌన్సిల్ చేస్తారు. అయితే ఫస్ట్ నుంచి 12th కాకుండా ఎల్కేజీ నుంచి 12th అంటే ఆల్మోస్ట్ 15 years ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, 10 years ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, 12 years ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇది ఎట్లా సాధ్యమంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఇచ్చిన వాళ్ళకు సర్వీస్ అనుకోండి, లేకుంటే వాళ్ళకి ఇచ్చిన ఆ నమ్మకం. అంటే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది ప్రతి పేరెంటు ఏ ఇన్స్టిట్యూషన్ మీద నమ్మరు. అంటే ప్రాక్టికల్గా చూస్తేనే, అంటే సీ అండ్ బిలీవ్ అన్నట్టు ట్రాక్ రికార్డ్తోనే నమ్ముతారు. ఎందుకంటే వేరే ఏదన్నా వస్తువులు మనం ఒకసారి మనం నమ్మచ్చు, అమ్మచ్చు. కానీ ఎడ్యుకేషన్ ఎట్లా అంటే మనం ఎంత చెప్పినా వాళ్ళు ప్రాక్టికల్ చూసే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమే వాళ్ళు ఆ నమ్మకంతో జాయిన్ చేస్తారు, ఆ ట్రాక్ రికార్డ్ చూస్తారు. సార్ కొంతమంది స్టూడెంట్స్ ఈ పర్సంటేజ్ వస్తుందని మాకు ఎక్స్పెక్టేషనే లేదు అన్నారు. కొంతమంది ఏమో మేము అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి అనే నిరుత్సాహంలో ఉన్నారు. ఆ నిరుత్సాహంలో ఉన్న పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఇచ్చే సలహా? ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో, మార్క్స్ ఎక్స్పెక్ట్ కన్నా తక్కువ వచ్చిన అన్నిటికీ మేము పేరెంట్స్ రిక్వెస్ట్ చేసాము, వాళ్ళందరూ కూడా రీవాల్యుయేషన్ అప్లై చేస్తే దానిలో ఒకవేళ నిజంగా ఇంజస్టిస్ ఏమైనా జరిగితే దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం స్కూల్ వైపు నుంచి కూడా. స్కూల్ వైపు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా నిరుత్సాహంలో ఉండాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటే మన క్యారెక్టర్ని కానీ మన సక్సెస్ రేట్ని కానీ చెప్పదు. కాబట్టి రీవాల్యుయేషన్కి వెళ్దాం అనుకునే పిల్లలకి స్కూల్ నుంచి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ ఉంటుంది అని చెప్తున్నారు మల్క కుమ్రయ్య సార్, చైర్మన్, అలాగే ఎమ్మెల్సీ కూడా. ఇది ఇవాల్టి స్కూల్కి సంబంధించి ఒక హ్యాపీ డేతో, ఒక హ్యాపీ రిజల్ట్స్తో ఈ బ్రాంచెస్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి. కెమెరామెన్ తరుణ్తో యశోద, పల్లవి టీవీ.